అందరికీ నమస్తే అండి. నా పేరు ధనలక్ష్మి అండి. నేను సెక్రటేరియట్లో జిఏడి డిపార్ట్మెంట్లో వర్క్ చేసి గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఆఫ్టర్ దట్ ఈ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నా. మాది యాక్చువల్గా రైతు కుటుంబం. మా హస్బెండ్కి వ్యవసాయం చేయాలని చాలా ఇష్టం. ఆయన రిటైర్ అయినాక ఎక్కడో చోట వ్యవసాయం చేద్దామని పొలాలు చూడడం జరిగింది. ఇంకా పొలాలు కుదరకపోయేటప్పటికి మన ఇంటినే మనం ఒక సేద్యంగా ఒక చిన్న వ్యవసాయంగా మొదలు పెడదామని ఆయన ప్లాన్ తోటి ఇవన్నీ ఇట్లా ఈ మడులు ఇవన్నీ కట్టడం స్టార్ట్ చేశారండి. పాడైపోతుంది, ఇంటి మీద వాటర్ లీకేజ్లు వస్తాయి, వద్దని నేను గొడవ పెట్టా. ఏం భయం ఉండదు, చేద్దామని ఆయన స్టార్ట్ చేసిన 3 months నుంచే మాకు సక్సెస్ఫుల్ అయిందండి. మంచి ఈల్డ్ ఇచ్చింది. మేము ఒక పెద్ద అవేర్నెస్ లాగా అయిపోయాం అందరికీ. అలానే మాకు ఈల్డ్ కూడా చాలా వస్తాయండి. వారానికి 10 kgs టమాటాలు, వంకాయలు, ఆకుకూరలు, ములక్కాయలు అన్నీ అసలు మనం ఏం తింటామో అవే పండిస్తున్నామండి. అవే నేను వారం అందరికీ తలో ఒక బ్యాగ్ ఫ్రీగా మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను పంచుతూ ఉంటాను. వాళ్ళు కూడా అవన్నీ తినేసి తర్వాత నాకు కాల్ చేసి, బయట మనం కొనుక్కున్న దానికి మనం ఇంట్లో పండించుకున్న పంటకి చాలా తేడా ఉంది, టేస్ట్లో పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా బాగుందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పూలకు కూడా అండి బయట మార్కెట్లో కింద పోసి మీద పోసి అట్లా చేస్తుంటారు. మనం పూలకు కూడా మన పూజకి మనమే పండించుకోవాలని కొన్ని పూల మొక్కలను డెవలప్ చేస్తూ వచ్చాము. తర్వాత డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మా గార్డెన్ చూసి మెయిన్ మా కాన్సెప్ట్ ఈ మడులు అండి. ఈ మడులు సిటీలో ఎక్కడా చూడలేదంట, వాళ్ళు చెప్పారు. ఈ మడులు చాలా సక్సెస్, తక్కువ కాస్ట్లో ఈ మడులు బాగున్నాయి అని. ఇంకా మా గార్డెన్ 3 స్టెప్లో అసలు ఇంత ఎక్కి చేయాలంటే కూడా చాలా కష్టం. నాకు గోల్డెన్ గార్డెన్ అవార్డు ఇచ్చారండి లాస్ట్ టైం. 10 ఇళ్ల వరకు ఈ గ్రీనిష్ ఇంట అందరూ పైనుంచి చూస్తుంటే మా బిల్డింగ్ చాలా గ్రీనిష్గా బాగా కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చి వాకింగ్ చేస్తాం, మీ బిల్డింగ్ చూస్తామని మా కొలీగ్స్ అందరూ చెప్తూ ఉంటారు. రోడ్డు మీద ఇలా చెత్తతో ఇసిరేస్తారు కదండి, అప్పుడు టమాటా మొక్కలు, పచ్చిమిర్చి ఎక్కువ మేము కూరగాయ మొక్కలు అలా తెచ్చుకొని పెట్టామండి. అవే మంచి ఇళ్ళు ఇచ్చినాయండి. అలా హ్యాపీతో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఒక్కొక్క మొక్క తెచ్చుకోవటం అలవాటు అయిపోయిందండి. తర్వాత ఇక్కడ బాన్సూర్లో గోపాల్ నర్సరీ అని ఒకటి ఉందండి. శాప్లింగ్స్ అతని దగ్గర తెచ్చుకుంటే చాలా మంచిగా పెరుగుతాయండి. ఇది కాకుండా సిటీజీ అని ఒక గ్రూప్ ఉందండి. ఆ సిటీజీ గ్రూప్లో మేము కూడా ఒక మెంబరం. వాళ్ళు ఎవ్రీ 2 months ఒకసారి గార్డెన్ మీట్ పెట్టి శాప్లింగ్స్, తర్వాత గ్రాఫ్టెడ్ మొక్కలు, తర్వాత ఫర్టిలైజర్స్, తర్వాత సీడ్స్ అన్నీ ఇస్తురండి. నేను అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర కూడా తెచ్చుకొని పెంచుతూ ఉంటాను. డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు ఎవ్రీ సాటర్డే ట్రైనింగ్ ఇస్తారండి. పెద్ద మొక్కలు తెచ్చి ఈ క్లైమేట్కి అవి సూట్ అవుతాయో లేదో, అందుకని మనీ వేస్ట్ చేయకుండా చిన్న మొక్కల నుంచే మనం పెంచుకుంటే ఆ హ్యాపీనెస్ ఇది ఉంటుందండి. తర్వాత బలంగా పెరుగుతాయండి. నా దగ్గర ఫ్రూట్స్ వచ్చేటప్పటికి 35 varieties ఉన్నాయండి. ఆకుకూరలు వచ్చేటప్పటికి 7 items ఉన్నాయండి. మెడిసినల్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి ఒక 7 ఉన్నాయండి. ఇంకా మందారాలు వచ్చేటప్పటికి ఒక 10 ఉన్నాయి. ఇంకా వేరే ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక 15 వరకు ఉన్నాయండి. నియర్లీ నా దగ్గర 400 కుండీలు ఉన్నాయండి. మనకు నీడీగా అనుకున్నవి అన్నీ కూడా నేను మా గార్డెన్లో పెట్టుకోగలిగాను. ఈ గార్డెన్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ పక్కన ఖాళీ స్థలం ఉందండి. మేము ఒక లారీ మట్టి వేయించుకున్నాము, దాంట్లో ఒక 1/2 లారీ పెండ వేయించుకున్నాం. తర్వాత వేపాకులు అన్ని కాలనీలో వేపాకులు తీసుకొచ్చి దానిలో వేసామండి. కొంచెం కోకో పిట్ వేసాము, కొంచెం మేము బొగ్గు కూడా వేసినామండి. ఇవన్నీ కలిపి రోజు ఇట్లా తిప్పేవాళ్ళమండి. అది ఒక 20 days వరకు ఇసుక కూడా కలిపామన్నమాట. అది 20 days వరకు మాగి మంచి ఎరువులాగా అయిందండి. ఆ ఎరువుని తీసుకొచ్చి మేము ఇలా పైన పోసే మడులు పెట్టామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా సాయిల్ మీరు ఇలా పట్టుకొని చూస్తే చాలా లూజ్గా మీగడలాగా ఉంటుందండి. అసలు గట్టితనం అనేది ఉండదు. అందుమూలంగా కింద ఏళ్ల నుంచి మొక్కలు బాగా పెరిగి మంచి ఈళ్ళు ఇస్తున్నాయండి. ఇదంతా మనం ఫ్లోరింగ్ చేయించుకుంటాం. ఇది అయిపోయినాక ఈ మడుల వల్ల లీకేజీ అలా రాకుండా కింద ఒక 1 feet బ్రిక్ వాల్ కట్టామండి. ఈ రేకులు కట్ చేసి ఇలా మడుల్లాగా పెట్టామండి. అది 3 feet హైట్. ఫ్రూట్స్ కూడా రూట్స్ లోపలికి వెళ్ళి ఫ్రూట్స్ కూడా తొందరగా ఈళ్ళకి వచ్చినాయి. జనరల్గా 3 years అయితే కానీ రావు. నాకు కొన్ని మొక్కలు 6 నుంచి 1 year నుంచి అలా స్టార్ట్ అయ్యి 1 by 1 ఇప్పుడే అన్ని ఫ్రూటింగ్ ఫ్లవరింగ్లో వచ్చిందండి. మార్నింగ్ జస్ట్ లెగి వేసి కాఫీ తాగానే ఊరికే జస్ట్ హాయ్ అని నా మొక్కలన్నిటిని పలకరించి కిందకి వెళ్ళిపోతానండి. తర్వాత ఈవినింగ్ మాత్రము
4కి అలా వస్తాను. వచ్చి ఎక్కడన్నా ఎండు ఆకులు కానీ ఏదన్నా ఉన్నా కూడా మొక్కలకి చూడడం, వాటర్ ఇవ్వడం, వాటికి ఏదన్నా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా మట్టి పేడ ఇవ్వడం కానీ అట్లా దానికి ఒక 2 hours పడుతుందండి. పెద్ద మొక్కలకి ఎంత వాటర్ ఇవ్వాలి, చిన్న వాటికి ఎంత కుండీలో ఎంత ఇవ్వాలి, తర్వాత మడుల్లో ఎంత ఇవ్వాలి, ఆ బేరీస్ చూసుకొని నేను ఇస్తూ ఉంటానండి. మీ గార్డెనే మీకు మంచి హాస్పిటల్ అండి, మంచి కిచెన్. ఇది మనీ ప్లాంట్ అండి. నేను చిన్న కొమ్మ పెట్టా, అసలు 1 yearలోనే ఇదంతా బాగా బుషీగా బాగా పెరిగిందండి. లీవ్స్ అవి కూడా చూడండి ఎంత హెల్దీగా ఎంత బుషీగా ఉంటాయో. ఇక్కడికి వచ్చేటప్పటికండి ఇది బ్రోక్లీ అండి. అంటే ఇది గ్రీన్గా ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది. వాకిటికి ఎదురుగా బ్రోక్లీ ఉన్నాయి, ఇంకా రాలేదు. నేను లాస్ట్ ఇయర్ బాగా పండించాను. వాకిటికి ఎదురుగా బాగుంటుంది, కొంచెం సెమీ షేడ్లో ఉంటుందని ఇలా పెట్టాను అనమాట. తర్వాత ఇది మెడ్రాస్ కనకాంబరం అంటారండి. ఈ పూలు కూడా ఎప్పుడు పూస్తానే ఉంటుంది. ఇది స్పైసీ అండి. రోజు ఒక ఆకు తీసుకెళ్ళి మనం కూరల్లో కానీ బిర్యానీలో కూడా వేస్తే మంచిగా ఆల్ స్పైసీ అంటారు, చాలా బాగుంటుందండి. నేను స్పేస్ వేస్ట్ చేయకుండా ఇక్కడ కూడా పెట్టానండి. ఇక్కడ 100 వరహాలు ఎల్లో కలర్ ఉంటుంది చూడండి. అంటే నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. ఎల్లో ఒకటి, బోగనవల్లిలో కూడా ఒక 4 కలర్స్ ఉన్నాయండి. తర్వాత ఇక్కడ టమాటా మొక్క పడి మొలిసిందండి. అంటే బలంగా ఉండటం మూలంగా దానికి చూడండి ఇప్పుడు కోసినా కూడా ఒక 3 kgs అవుతాయి. ఏ మొక్క పెట్టినా కూడా అంటే నిగనిగలాడుతూ నవనవలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉంది. ఇది స్నేక్ ప్లాంట్ అండి, ఇండోర్ ప్లాంట్గా ఉపయోగించవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో కింద స్టోరేజ్ పెట్టుకునే బాక్స్ అండి. మా ఫ్రిడ్జ్ పాడైపోతే ఆ స్టోరేజ్ బాక్స్లో ఈ స్నేక్ ప్లాంట్ పెట్టాను, చిన్నది పెట్టాను, ఇలా స్ప్రెడ్ అయ్యి బాగా పెరిగిందండి. ఇది క్రోటన్, ఇది రోజెస్ అండి. ఇది వచ్చేటప్పటికి చైనా క్రోటన్ అంటారండి. ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ అనమాట. పెట్టుకున్న ఇండోర్గాను పెట్టుకోవచ్చు, ఇట్లా సెమీ షేడ్లో పెట్టిన కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి టేబుల్ రోజ్ అండి. ఇది బార్బడ్ చెర్రీ అండి. అంటే పింక్ కలర్లో ఇలా ఎలాడుతూ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కూడా చిన్న ఏజ్ మొక్కే. కనకాంబరాల్లో కూడా ఒక 4 varieties ఉన్నాయండి. ఇది నాటు కనకాంబరం అంటారు. ఇది హైబ్రిడ్ అండి. దీనికి చాలా అసలు ఎన్ని పూస్తాయి అంటే తొందరగా వాడదండి. 4 months అయినా కూడా ఇలానే బాగా పూస్తాయి. ఇప్పుడు కొంచెం తగ్గిందండి ఈల్డ్. ఈ 100 వరహాల్లో ఇది ఒక కలర్ అండి. ఇది పింక్, అక్కడ ఎల్లో ఉంది, కింద వైట్ ఉంది, పైన రెడ్ ఉందండి. ఇది ఒక వెరైటీగా క్రియేషను, కొంచెం క్రీపర్స్ టైప్లో పెట్టామన్నమాట. ఇది బచ్చలు అండి. చెట్టు బచ్చలు ఉంది, తీగ బచ్చలు 2 ఉన్నాయండి. బండి టైర్, ఆ టైర్ని ఇలా కట్ చేసి అన్ని కలర్స్ ఇంగ్లీష్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు, ఎండకి బాగా వస్తాయి అనమాట. ఇవాళ కొంచెం తగ్గింది ఫ్లవరింగ్. నేరేడండి, చిన్న మొక్కే కానీ చాలా ఫాస్ట్ గ్రోత్ వచ్చింది. ఇది నేరేడు. కాకపోతే నేను అన్ని ఇంత మొక్కలే తెచ్చుకున్నానండి. 1 feet మొక్కలే తెచ్చుకున్నా, 1.5. అవే ఇట్లా చూస్తుంటే ఎంత గ్రీనిష్గా ఎలా ఉందో చూడండి. తర్వాత మధ్యలో అవి పెరిగేటప్పటికి స్పేస్ ఉంటుంది కాబట్టి ఇట్లా పొట్లకాయలు కానీ బీరకాయలు కానీ ఇలా పెట్టి ఇలా పాకిస్తానండి. పాకిస్తే చాలా బాగా కాస్తాయి అనమాట. తర్వాత ఇది బొప్పాయి అండి, 2 ఉండేవి. ఇది కూడా ఒక 6 monthsకే బాగా కాపు వచ్చింది. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేట్స్ మాకు బొప్పాయిలు వస్తాయి. ఈ మందారాల్లో ఒక 10 varieties మందారాలు అని చెప్పాను కదా, ఈ వైట్ అండి రోజు ఏదో ఒక కలర్లు బాగా పూస్తూ ఉంటాయి, వస్తాయి అన్నమాట. అంటే లీకేజ్ కాకుండా మళ్ళీ కంకరు సిమెంటు అన్నీ వేసి ఫ్లోరింగ్ చేసి తర్వాత ఇది 3 feet ఈ మడులు కట్టామండి. ఇవి వాసాలు ఇవన్నీ వచ్చినప్పటికి ఇంటికి గోవా వేస్తారు కదా, ఆ గోవాలో మిగిలిన కర్రలు
ఇవి కూడా మేమేం కొనలేదండి, వీటిని ఇలా సపోర్టింగ్గా తీసుకున్నాం. ఇది 3 feet హైట్ ఉంటుంది ఈ మట్టి, అందుమూలంగా ఏ మొక్క పెట్టినా అడుగు వరకు ప్లేస్ ఉంటుంది కాబట్టి ఏళ్ళు పాకడానికి ఇంత గ్రోత్గా వస్తున్నాయి అనమాట. స్టార్ ఫ్రూట్ అండి, స్టార్లో పెద్దగా అంటే ఇంతలా వస్తాయి అనమాట. ఇప్పుడు ఫ్రూటింగ్ అయిపోయింది, ఇంక అన్నీ రాలిపోతున్నాయి, సమ్మర్ వచ్చింది కదా, మళ్ళీ వస్తాయి అనమాట. తర్వాత ఇది శంఖ్ అంటారండి, ఇది హెల్త్ పరంగా చాలా మంచిది, వేడి నీళ్ళల్లో ఇది కాసుకొని తాగితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక్క పువ్వే ఉంది, బాగా పూస్తాయండి. 2 కలర్స్ ఉన్నాయండి, వైట్ ఒకటి పర్పుల్ ఒకటి ఉంది. ఈ మధ్య మధ్యలో మళ్ళీ కాకర అండి, అంటే ఇది క్రీపర్ కదా, ఈ పందిరంతా ఇలా పాకుతుంది. వీటిని రుద్రాక్ష కాకర అంటారండి. ఇంతే ఉంటాయి ఇంకా ఇవి, వీటిని యాజ్ టీజ్గా మనం వండుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే కాకరలో కూడా నా దగ్గర 4 రకాలు ఉన్నాయండి. రుద్రాక్ష కాకర, పొడవగుండే కాకర, తెల్ల కాకర, ఇంకొక వెరైటీ ఉంది. తర్వాత ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ మధ్య మధ్యలో పెట్టుకుంటే అండి మొక్కలకి పాలినేషన్ ఈజీ అవుతుంది. మనం చేసినా చేయకపోయినా వచ్చి పాలినేషన్ చేయడానికి ఈజీ అవుతుందని ఇట్లాంటి ఎల్లో కలర్ ఇది పెట్టామండి. కరివేపాకు, వంటింటి గుమ్మగుమ్మలు స్మెల్ చూడండి ఎంత బాగుంటుందంటే అసలు ఎంత చాలా, కానీ బాగా బుషీగా వస్తుందండి. మేమందరం వాడుకుంటాము. పాల సపోటా అంటారు దీన్ని. ఇది ఒక వెరైటీ దానిమ్మమ్మ, ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది, వచ్చేస్తాయి ఇది కూడా కాయలు. బుట్టమిర్చి అంటారండి, ఇంకా 6 inches కూడా ఉండదు, కానీ చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉంది. ఫ్లవరింగ్ ముగితే ఇలా రెడ్గా వస్తుంది. ఇది ఒక వెరైటీ. అదేమో రుద్రాక్ష కాకర అని చెప్పాను కదా, ఇగోండి ఇవి ఇలా కాస్తాయి అన్నమాట. ఇట్లా ఇంత లావు అవుతుందండి. మెడిసినల్ ప్లాంట్ అండి ఇది. ఇది నల్లేరు అంటారు. ఇది చట్నీ చేసుకొని తింటే హెల్త్కి చాలా, మోకాళ్ళ నొప్పులకి వాటికి వీటికి చాలా పనిచేస్తుంది. పెట్టింది చిన్నదే, ఎంత బాగా పెరిగిందంటే ఇక్కడ ఒకటి అదే పాకి పాకి మళ్ళీ ఇలా వచ్చింది అనమాట. ఇలా కనిపిస్తున్నాయి అండి ఆ ఎల్లో కార్డ్స్, ఎల్లో ఇది, ఇవి పెట్టుకుంటే అండి ఆ పెస్టిసైడ్స్ చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమన్నా వస్తే మొక్కల దాకా వెళ్ళకుండా ఈ ఎల్లో కలర్ని ఆకర్షిస్తుంది. దీని లోపల ఒక చిన్న మెడిసిన్ లాగా ఉంటుందండి, అది ఆ లోపలికి వెళ్ళి ఆ మెడిసిన్ అంటుకోగానే ఆ స్మెల్కి చచ్చిపోతాయి అనమాట. తర్వాత ఈ కార్డ్స్ కూడా అండి ఇలా పెడితే ఆ చెట్టు దాకా వెళ్ళకుండా ఈ ఎల్లోకి ఆకర్షించి ఇక్కడికి రాగానే ఇది చాలా గమ్ ఉంటుంది, ఇవి ఇట్లా అతుక్కుపోతాయి అనమాట. అప్పుడు మనం చెట్లకి ఒక రక్షణలాగా పనిచేస్తాయి ఇవి. తర్వాత ఇది డ్రాగన్ అండి, డ్రాగన్ ఫ్రూట్ చిన్న, ఇది ఇంత కొమ్మ పెట్టినానండి నేను. 6 months కల్లా ఫ్రూట్స్ వచ్చినాయి అంట. పింక్ కలరు, లోపలేమో వైట్ ఉంటుంది. ఇది క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవర్ అంటే ఇలా ఇలా దూరంగా ఇట్లా వస్తుంది అనమాట. అదే క్యాబేజ్ అయితే ముద్దగా ఉంటుంది. తర్వాత నేను మధ్య మధ్యలో ఇలా తులసి మొక్కలు ఉంటాయండి మా గార్డెన్ అంతా కూడాను. అంటే మొక్కలకి సేఫ్ సైడు, మనం పైకి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ఆకు నోట్లో వేసుకుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా ఉంటుంది అనమాట. మన నర్సరీ మేళా పెడుతూ ఉంటారు కదా, చిన్న చిన్న మొక్కలు తెచ్చుకున్నా గ్యారంటీగా బతుకుతాయండి. నేను తెచ్చి ఇది 6 months అయింది, కానీ అప్పుడే ఇదిగోండి ఎంత బాగా నారింజ అంటారండి దీన్ని, కాసింది. మళ్ళీ ఎన్ని ఉన్నాయో చూడండి, పిందెలు చాలా వచ్చాయి. అంటే అసలు దీని అంతటికి సీక్రెట్ అంతా ఈ మట్టేనండి. ఎంత లూజ్గా సాయిలు ఎంత బాగుంటుందంటే, అందుకే దీన్ని గాజరగడ్డ అంటామండి మనం. ఇది నా గార్డెన్లో కొత్త మొక్క అనమాట. ఇట్లా ఒక 7-8 ఉన్నాయి, ఇంకా రాలేదు, ఇంత లావు అవుతుంది. ఇది ఇట్లా తీసేసి పై లీవ్స్ తీసేసి ఇవి కూరలు వండుకోవచ్చు, చాలా బాగుంటుందండి. బ్లడ్ పడుతుంది బాగా. ఇది ఒక నిమ్మ, ఒక పంట అయిపోయింది, రెండో పంట. మిర్చిలో ఇదొక వెరైటీ అండి. తర్వాత ఇది తైవాన్ జామ, ఇంత లావు ఉంటుంది. నేను వచ్చి 4 months అవుతుంది, మళ్ళీ ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. ఇది ములగ అండి, చాలా బాగా కాసింది. అయితే నాకు 2 చెట్లు ఉన్నాయి ములగ చెట్లు. నేను మొన్న సంక్రాంతికి అందరూ స్వీట్లు పంచుతారు, నేను ములక్కాయలు
మా దొడ్లో ఉన్న కూరగాయలు స్వీట్స్తో పాటు ఇవి కూడా పంపించాను అనమాట. ఒక్కొక్కటి 2.5 feet ఉంటుంది అనమాట. చాలా కండగా ఉంటుంది, బాగుంటుంది. ఇది తమలపాకు అండి, మా ఇంటికి సరిపోయే. తర్వాత ఇదంతా కూడా ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట. ఇంత లావున ఉంటుంది. అయితే 400 కాయలు కాసింది. అది పండి దానంతటికి అదే కింద పడుతుంది అనమాట. అది మధ్యలో కట్ చేసుకొని స్పూన్ తీసుకొని చిన్న సీడ్స్ ఉంటాయి జ్యూస్, వాటిని ఇలా తింటూ ఉంటే బాగా అమృతం అనమాట. ప్లస్ సి విటమిన్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది బ్రహ్మకమలం అండి. జనరల్గా అందరికీ 3 years 6 years పట్టుద్ది అంటారు. నాకు మొన్న నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కాసిందండి, నేను మిస్ అయిపోయా. తను పిక్ పెట్టింది, ఒక 4 flowers వచ్చినాయి. నైట్ 12 తర్వాత వస్తుంది ఆ ఫ్లవర్. మందారలో ఇది ఒక వెరైటీ అండి, అరచేయి కన్నా పెద్దగా ఉంటుంది ఈ మందార. దీన్ని కలకత్తా మందార అంటారండి. వీటిల్లో 4 colors ఉన్నాయి. తర్వాత నా దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ 7 ఉన్నాయి అని చెప్పాను కదా. ఇది ఇన్సులిన్ ప్లాంట్. తర్వాత ఇది అలోవేరా, వామాకు అంటారు చూడండి, అది. అక్కడేమో నల్లేరు ఉంది. ఇది కూడా ఒక వెరైటీయే, కానీ తక్కువైపోయింది, గ్రోత్ లేదు. నోట్లో వేసుకుంటే షుగర్కి వాటికి తగ్గుతుంది, బీపీ షుగర్ కంట్రోల్ అని తెచ్చాను నేను. తర్వాత ఇది కూడా మెడిసినల్ ప్లాంట్ అండి, ఆస్తమా పేషెంట్లు వాళ్ళకి ఈ గాలి పిలిస్తే మంచిదే. కింద ఉన్నాయి, ఇక్కడ వీటిల్లో కూడా ఒక 5 colors ఉన్నాయి. ములక్కాయలమ్మ, ఇది అసలు 1 yearకే బాగా కాసింది, చాలా కాసింది. ఇది 3వ కాపు. కాకపోతే ఇట్లా కండగల కాయలు, చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇది అందరికీ పంచాలి విత్తనం కోసమని అట్టి పెట్టాను అనమాట. మొన్నటి దాకా కోసం కాపు ఆగిపోయింది. నేను ఉసిరిపెట్టి 6 నెలలు అయింది, అప్పుడే కాయ వచ్చింది. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి, పూత ఎంత ఉందో. ఇప్పుడే చిన్నగా వచ్చినాయి, చాలా వచ్చినాయి. రబ్బర్ ప్లాంట్ అమ్మ, అది కూడా మెడిసినల్గా ఉపయోగపడుతుంది మనకి. ఏమైనా గడ్డలు అట్లాంటివి లెగిసినప్పుడు అది కొంచెం వేడి చేసి ఇట్లా పైన పెట్టేస్తే తగ్గిపోతుంది గడ్డ. ఇది జెడ్ ప్లాంట్ అంటారు. ఇది ఉంటే కూడా, ఇది కూడా సర్వరోగ నివారణి అండి. ఇది తెలంగాణ కొండపిండి ఆకు అంటారనమాట. ఇది లోపల స్టోన్స్ వస్తాయి కదండి, ఈ ఆకు రసం కనుక తాగితే ఆ స్టోన్స్ కరిగి పడిపోతాయి. కొండపిండి ఆకు అని, దీనికి కిడ్నీ స్టోన్స్కి చాలా మంచిది. నాటు గులాబీలండి, అది ఊరికే కష్టపెట్టి ఆ బెంగళూరు గులాబీలు అవి ఇవి తెచ్చి కొన్నాళ్లే పూసి, ఇవి ఎట్లా మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఎంత బాగా పూస్తే కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇది పుదీనా అండి, ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్, ప్లస్ మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు. రోజు ఒక ఆకు కొట్టి తిన్నా కూడా ఎంత బాగుందో స్మెల్. కానీ ఇది బోగన్వెలిలో ఇది ఒక వెరైటీ అండి, మన దగ్గర లేదు. ఆకులాగా ఉంటుంది ఫ్లవరు, అన్నీ అయిపోయినాయి. ఆకు ఎలా ఉంటుందో ఫ్లవర్ కూడా అలా వెరైటీగా చాలా బాగుంటుంది అసలు. ఇలా మధ్యలో ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తే పెట్టుకుంటే అండి, నేను ఆ కార్డ్స్ ఎల్లో గురించి వాటికన్నా ఇట్లా ఫ్లవరింగ్ వస్తే అండి మంచిగా తేనెటీగలు అవి వచ్చి దీని మీద వాలి పాలినేషన్కి ఆ క్రీపర్స్ వాటి మీద వాలితే కాయలు బాగా కాస్తాయండి. అందుమూలంగా ఇలా ఎల్లో కలర్కి సంబంధించినవి మీరు తోటలో పెట్టుకుంటే పాలినేషన్కి బాగా పనికొస్తాయి. ఇది మిరియాలండి, బాగా ఈ స్టెమ్కే ఇంతంత పొడవుగా వస్తాయి, కానీ ఒక 2 months తర్వాత అయిపోతాయి. చాలా బాగుంటుంది తిన్నా కూడాను. ఇవి ఇంకా రాలేదు, మాకు అంతకుముందు అక్కడ ఉండేదండి, బాగా కాసింది మిరియాలు. తర్వాత ఇవి ధనియాలండి, నేను ఎవ్రీ 15 daysకి ఒకసారి ఇట్లా మడులు వేస్తూ ఉంటా. కొత్తిమీర, మెంతికూర కింద చాలా బాగుంది, ఇట్లా ఎప్పుడు వస్తాయి అనమాట. పైనాపిల్ పైన హెడ్ కట్ చేసి కింద పడేసింది, ట్రై చేద్దామని ఒకటి తీసుకొచ్చి పెట్టానండి, కానీ బాగా వచ్చింది. మన మిద్దె తోటలో ఇవి కూడా పంచవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పైన ఆ హెడ్లు కట్ చేసి తెచ్చుకొని ఇలా 2-3 పెట్టుకుంటే మనకు సరిపోని వస్తాయి. మొక్కల కొలువు దీంట్లో బాల్సమ్ అని ఉందండి, అవేమంటారు బిళ్ళగన్నేరు ఉన్నాయి, అవే రకరకాల ఫ్లవర్స్, బంతి పువ్వులు, గులాబీ పూలు, ఇవి కూడా ఎప్పుడు బాగా కలర్గా పూస్తాయి. ఇప్పుడు లేవు, అన్ని కలర్స్ ఉన్నాయి వాటిల్లో అయితే.
పెంట్ హౌస్కి పైన ఫ్లోరింగ్ ఉంటుంది కదా, దాని మీద ఇంకొక మిద్దె తోట ఉంది. రండి చూద్దాం. నాకు ఇక్కడ కూడా ఈ స్టెప్ మీద కూడా ఈ యొక్క వెరైటీ క్రోటన్స్ టైప్ అండి. చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి, ఎంత ముద్దుగా అనిపిస్తాయి అంటే ఈ కలర్ కానీ ఫ్లవర్స్ కానీ. ఒక 4 కలర్స్ ఉన్నాయండి. ఇదిగో ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా, వచ్చేపోయే వాళ్ళందరికీ హాయ్ చెప్తుంది. వీటిల్లో 2 కలర్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫ్లవర్ ఒకటి బాగా పూస్తాయి. ఇగో చూడండి, ఒక్కొక్క దానికి 5-6 గుత్తులు ఉంటాయి. ఇప్పుడు 2 పూసినాయి, అందరికీ హాయ్ చెప్తాయి. చెర్రీ గోవా అని వచ్చినాయి కాయలు, వస్తున్నాయి 1 by 1. సపోటా అండి, వైట్ సపోటా. ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి వైట్ సపోటా. బ్రోకలీ అండి, కొంచెం దానికి సెమీ నేడు ఉండాలని ఆ చెట్టు కింద పెట్టామన్నమాట. పీనట్ బటన్ ఇది వస్తే కానీ బాగా అందరూ చూసి ఎంజాయ్ చేయరు ఎలా ఉంటుంది అనేది. నాకు పెట్టాను కాబట్టి ఐడియా ఉంది. ఇది బ్లూబెర్రీ అండి, ఎగ్ ఫ్లవరు. ఎగ్ టైపులో ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట. గజనిమ్మ అంటారమ్మా. సీడ్లెస్, ఇట్లా ఓవల్ షేప్లో ఉంటుంది కాయ. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ బాగా వచ్చింది, చాలా బాగా కాస్తుంది. తర్వాత ఇది చెరుకు, ఒక పంట తీసాము, మళ్ళీ ఇంకో పంటకి రెడీ అవుతుంది. తర్వాత ఇది పారిజాతము. ఈ గన్నేరు కలర్ చూసారా, ఎంత మంచి పింక్ అంటే, బేబీ పింక్ అంటారు కదా, అది చాలా బాగుంటుంది. తర్వాత ఇవి అరిటి అండి, 2 పెట్టాము పైన. ఎంత హైట్ పెరిగిందో చూడండి. మేము ఒక డ్రమ్మును 2 పీసులుగా కట్ చేసి రెండిట్లో ఆఫ్ చేసి ఇలా పెట్టామండి. ఒకటి కూర అరిటి, ఒకటేమో పండు అరిటి. వంగ మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది ఒక వెరైటీ అండి. ఇట్లా ఎల్లో కలర్లో పూస్తుంది. ఇవి పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుందండి. నిలవ పచ్చళ్ళు పట్టుకుంటారు కదా, ఇది ఒక్కొక్కటి వచ్చి 100 grams ఉన్నట్టుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఈ కలర్లో వస్తుంది, తర్వాత ఈ కలర్ వచ్చినాక పచ్చళ్ళు పట్టుకోవాలి మనం. కింద ఒకటి చూసినాం కదా, ఇది దీంట్లోనే వైట్ ఉంది, ఈ పర్పల్లో అది చిన్న శంకు. ఇది ఫ్లవర్లో ఫ్లవర్ వచ్చింది, ఇది డబల్ పెటల్ అనమాట. ఇది తైవాన్ పిగ్ అని ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఒక వెరైటీ ఫ్రూట్ మా గార్డెన్లో. ఇవి ఎల్లో చామంతులండి, కానీ ఎంత బాగా వచ్చినాయో చూడండి, చిన్న చిన్నగా. మళ్ళీ పక్కన రూట్లు చాలా వస్తున్నాయండి. ఇట్లాంటివి పెట్టుకుంటే మనకి 3 years వరకు ఉంటాయండి. ఇలాంటి చిట్టి చామంతుల్లాగా ఇలాంటివి పెట్టుకోవాలి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, పూజకి చాలా బాగుంటుంది. వంకాయల్లో ఇది ఒక వెరైటీ అండి, గుత్తి వంకాయలు అంటారు. ఇదిగోండి ఒకటే చెట్టు, ఇది ఒక వెరైటీ అండి. ఎగ్ బ్రింజాలు అంటారు, తెల్ల వంకాయలు అంటారు. నేను కాకరలో కింద చెప్పాను కదండి ఒక 3 వెరైటీ. ఇది ఒక వెరైటీ అండి. ఇది మన అరచేయి అంత పెరుగుతుంది, లావు కూడా అలానే పెరుగుతుందండి. ఒక్కొక్కటి 50 grams పైన ఉంటుంది. ఎన్నాళ్ళైనా నిలవ ఉంటాయి. గుత్తులు గుత్తులు టమాటాలు. కలరింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ వంకాయ చూడండి ఎంత పొడవు ఉందో, నియర్లీ 10 inches ఉన్నట్టుంది. 1 feetకి తగ్గుగా 10 inches ఉంది. ఇది ఈ ఇత్తనం అండి, ఇది ఒక వెరైటీ. తర్వాత తోటకూర అండి, నా దగ్గర 2 రకాల తోటకూరలు ఉన్నాయి. ఒకటి రెడ్ కలరు, ఒకటి వైట్ కలరు. నేను ఇత్తనానికని వట్టి పెట్టేశాను. ఈ ఆకులు కోసి పప్పులో వండుకుంటే చాలా మంచిదండి, ఏ విటమిన్ కళ్ళకు మంచిది. అందుకని ఆకుకూరలు కంపల్సరిగా మీరు ఒక 4 మొక్కలు వేసుకోండి అందరూ. డైలీ మనకు 2-3 రోజులకు వారి పెసరపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకొని వండుకోవచ్చు, వట్టి ఆకుకూర కూడా వండుకోవచ్చు. ఇది వచ్చేసి కమలా అండి, నాగపూర్ కమలా అంటారు కదా, అదనమాట. ఇది సీతాఫలం అండి, ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది చూడండి, ఉంటుంది. దొండకాయలు అండి, మాకు సరిపోయే దొండకాయలు 4-3 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి. ఇది ఒకటి కుంకుమ కలర్లో ఉంటుందండి మందార. ఇదిగో సేమ్ ఇదే కలర్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, ముద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత మా మల్లెలు అండి, ఎంత చిన్న చెట్టు, ఎన్ని పూసిందో చూడండి మల్లెపూలు. నెక్స్ట్ అండి ఇది మల్బరీ. ఇది దీనికి 1 year ఏజ్. ఇప్పుడు 3 times చెట్టు నిండా ఆకు కనిపించకుండా కాస్తుంది. మొన్ననే ప్యూనింగ్ చేశాను, మళ్ళీ ఎన్ని వచ్చినాయో చూడండి. మంచి హెల్తీ ఫుడ్ అండి. రోజు మార్నింగ్ మీరు గార్డెన్కి వచ్చి ఒక 10 తింటే చాలండి. తర్వాత అది ఒక బెంగళూరు ద్రాక్ష అండి. ద్రాక్షలో ఒక 3 varieties ఉన్నాయి నా దగ్గర.
అదొకటి సీడ్లెస్ బెంగళూరు ద్రాక్ష అంటారు. ఇది చిన్న రసాలండి, మ్యాంగోలో ఇది ఒక వెరైటీ చిన్న రసాలు. 6 monthsలో వస్తుంది అని చెప్తున్నారు, చూడాలి. గ్రాఫ్టెడ్ నా దగ్గర అది కొన్ని గ్రాఫ్టెడ్ ఉన్నాయి, కొన్ని నేను చిన్నవి తెచ్చుకొని పెట్టుకున్నా. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అమ్మ. నేను రీసెంట్గానే పెట్టాను చిన్న మొక్క తెచ్చుకొని. అసలు మొక్కలకి ఇష్టమైన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇదండి, లిక్విడ్ ఇది OWDC అంటారండి. దీంట్లో నేనేమేమి వేసానో చూడండి. ఇది 200 లీటర్స్ డ్రమ్ అండి. ఈ కలర్ స్మెల్ చూస్తే చాలా బాగుంటుంది, మొక్కలు కూడా బాగా ఇష్టపడతాయండి. ఇది OWDC అంటే జీవామృతం అంటారు దీన్ని. బెల్లము ఈ డ్రమ్కి నేను 2 kgs వేసానండి. కౌ మాన్యూర్ కొంచెం వేసాను, పుట్టమట్టి ఉండదు కాబట్టి మా మట్టి మంచిదే కదా, పుట్టమట్టి వేసాను. తర్వాత శనగపిండి 2 kgs వేసానండి. తర్వాత కవ్వు డగ్ తీసుకొచ్చి వేసినాము. తర్వాత OWDC అండి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్న 150 ఒక చిన్న బాటిల్స్ వస్తాయి, ఆ బాటిల్ కలిపేశాను. కలిపేసి దీంట్లో రోజు అండి మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా 1 week తిప్పితే ఫస్ట్ చిక్కగా అయిపోతుంది. తర్వాత ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒక బకెట్ ఈ దీనిలో 5 buckets వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి. చాలా హెల్దీగా హ్యాపీగా పెరుగుతాయండి. కాండం చాలా వస్తుంది, మట్టి కూడా లూజ్ అవుతుంది అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ అందరూ, అంటే ఇంత పెద్దగా చేసుకోలేకపోయినా చిన్న బకెట్లు అయినా సరే చేసుకొని మీరు మొక్కలకి ఇవ్వండి, మొక్కలు బాగా పెరుగుతాయి. 10 days తర్వాత నుంచి దీన్ని ఉపయోగించాలన్నమాట. ఇది పెంట్ హౌస్ పైన ఫ్లోర్లో మిద్దె తోట అండి. ఇప్పుడు ట్యాంక్ ఉంటుంది పైన, మాకు ట్యాంక్లో ఇంకొక మిద్దె తోట ఉందండి. చూద్దాం రండి, చూపిస్తాను. ఇది 3rd మిద్దె తోట అండి. ఇక్కడ మాకు వాటర్ ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్ ప్లేస్ కూడా వేస్ట్ చేయకూడదని ఇక్కడ మళ్ళీ ఒక మడిలాగా వేసామండి, L షేప్లో. ఈ మడిలో మేము 5-6 రకాల ఆకుకూరలు ప్లస్ వంకాయలు టమాటాలు మాత్రమే పెంచుతామండి. అంటే ఎక్కువ వెయిట్ లేని అన్నీ ఇక్కడ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇది లెచ్యూస్ అంటారండి. ఇది ఒకటి వెరైటీ మా గార్డెన్లో. ఇది ఒట్టాకే తినొచ్చు, సలాడ్స్లో వాడతారండి. మస్ట్ అండ్ షుడ్ సలాడ్స్లో కంపల్సరీ ఇది వేసుకొని వాడతారు. ఆకు కూడా చాలా బాగుంటుందండి, వాటర్గా చాలా బాగుంటుంది. తర్వాత మీకు వంకాయల్లో ఇది ఒక వెరైటీ అండి. నేను మీ కిందాక ఒక 4-5 చూపించాను. ఇది ఒక వెరైటీ వంకాయ అండి. ఇంత చిన్న చెట్టే ఎంత హెల్తీగా వంకాయలు వచ్చినాయో చూడండి. ఇప్పుడు మేము మొన్ననే హార్వెస్ట్ చేశానండి. మొత్తం అసలు చూస్తుంటే ఆకు కనిపించకుండా పింక్ కలర్లో ఉంటాయండి టమాటాలన్నీ కూడాను. తర్వాత ఇన్ని చెర్రీస్ మీరు ఎక్కడ చూసి ఉండరేమో. చెర్రీస్ చూడండి, ఒట్టియే కూర్చొని తినేయొచ్చండి. మీకు బ్లడ్ బాగా పడుతుంది, సాంబార్లో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చెర్రీస్ కూడా మీరు పెంచుకోవడానికి ఈజీ మెయింటెనెన్స్ అండి, కష్టపడక్కర్లా. కంపల్సరీగా మీ గార్డెన్లో పెట్టుకోండి. ఇదిగోండి రకరకాల ఆకుకూరలు అన్నీ నేను ఈ పైన అంటే లైట్ వెయిట్ అన్నీ కూడా ఈ ట్యాంక్ మీద ఉంటాయి. ఇది చుక్కకూర అండి. ఒక్కసారి వేశాను నేను, మళ్ళీ వేయటం లేదు. ఇలా వస్తుంది విత్తనము, ఆ విత్తనమే మళ్ళీ పడేసి మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఇది 4th time అండి ఇది రావడము. మళ్ళీ అయిపోయింది, విత్తనాలు పడతాయి, మళ్ళీ అవే మొలుస్తాయండి. పాలకూర, చుక్కకూర, తోటకూర అండి. ఇవి క్యాలీఫ్లవర్, క్యాబేజీ 2 ఉన్నాయి అన్నమాట. ఈ ఎంత బుషిగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇది గోరు చిక్కుడు అంటారండి. ఇది ఒక్కసారి పెట్టుకుంటే 3 years వరకు మళ్ళీ పెట్టక్కర్లేదండి. ఒక్కొక్క చెట్టు నా అనుభవంగా చెప్తున్నా కేజీ కాస్తుంది, అంత బాగా పెరుగుతుంది. చిన్నప్పుడే వస్తాయి, ఇలా పెరుగుతూ కాయలు కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట. తర్వాత వీటి మధ్యలో కూడా ఆకర్షణగా ఇవి రావాలి కదా తూనిటీగలు అవన్నీ కూడా, అందుకని ఇట్లా ఈ ఒక వెరైటీ ఫ్లవర్స్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది బిళ్ళగన్నేరు అంటారండి. బిళ్ళగన్నేరులో 2 varieties ఉంటాయి. ఇది మొహమల్ క్లాత్ టైప్లో ఉంటుంది ఈ ఫ్లవర్, చాలా బాగుంటుంది. ఇది ఒక కలర్, ఇది లైట్ పింక్, ఇది వైటిష్ పింక్ అండి. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. పొగడబంతి అంటాం, బొగడబంతి అని కూడా అంటారు. ఇవి చాలా అందంగా ఉంటాయమ్మా, ఎక్కువ మెయింటెనెన్స్ అక్కర్లేదు. ఫ్లవర్ పూస్తే చాలా రోజులు ఉంటుంది. ఇది ఒకలాంటి
బచ్చల పొండి కలర్ అంటారు కదా అది. ఇదేమో పింక్ అండ్ వైట్ షేడ్లో ఉంది. ఇదేమో థిక్ బచ్చల పండు కలర్లో ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయమ్మా. చాలా బాగుంటాయి ఈ కలర్. కానీ తొందరగా చిన్న మొక్కకే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇది లిచ్చి ఫ్రూట్ అంటారు. చాలా బాగుంటాయి మనం తినడానికి కూడాను. చెట్టే ఇట్లా కలర్గా చాలా 3 కలర్స్లో వస్తుంది. ఇంకా రేపు ఫ్రూటింగ్ వస్తే ఇంకెంత బాగుంటుందో. ఈ గవర్నమెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు కూడా విజిట్కి వచ్చారు. బెస్ట్ గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారండి. ఈ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. ఇవి నా ఇండోర్ ప్లాంట్స్ అండి. అంత గ్రీనిష్గా చాలా బాగుంటుంది. తర్వాత ఇది మంచి ఆక్సిజన్ ట్రీస్ అండి. ఇలా కూర్చుంటే చాలా మంచిది, హెల్తీగా. ఈ గాలి మనం పీలిస్తే చాలా హెల్తీగా ఉంటాము. మా ఇంటికి ఎవరు రాగానే ఎంట్రన్స్లో ఇవన్నీ చూసి తర్వాత లోపలికి వచ్చి ఆ గ్రీనిష్ అలా కూర్చొని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారండి. తమలపాకు చెట్టు అండి. ఒక్కొక్క ఆకు నా అరచేయి అంత ఉందండి. ఎంత పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయో చూడండి. తర్వాత దీన్ని మాలతీ పూలు అంటారండి. మంచి స్మెల్ వస్తాయి. క్రీపరు ఇలా పైకి పాకిచ్చాలని ఇలా పెట్టాను. మ్యాంగోస్లో ఇదొక వెరైటీ అండి. ఇది కూడా ఒక రసాల్లో ఒక టైప్, చిత్తూరు మావ టైప్ ఏదో అంటారు దీన్ని. తర్వాత ఇది ఒక జామలో ఇదొక వెరైటీ అండి. తర్వాత నూరు వరహాలు వైట్ అండి. పైన మీరు పింక్ చూశారు, ఎల్లో చూశారు, రెడ్ చూశారు. ఇది వైట్ అనమాట. బాగా పూస్తాయండి. ఇవి వాక్కాయలండి. చాలల్లో ఫెన్సింగ్ లాగా వేసుకుంటారు. ఎలాంటి పశువులు రావు, ఇవి తింటే గుచ్చుకుంటాయి అని. మొక్కలకు కూడా సేఫ్ సైడ్ ఉంటుంది, అందుకని చాలల్లో వేస్తారు. నేను కూడా ఆ కాన్సెప్ట్ తోటి వేసా. ఇది బ్రహ్మజెమ్మడు అనుకొని తీసుకొచ్చి పెట్టానండి. నేను చిన్న పీసు పెట్టా, ఒక 6 ఇంచెస్ పీసు, కానీ ఇంత బాగా పెరిగిందనమాట. అది పనస అండి. పనస చెట్టు అంటారు కదా, కింద వస్తే పనస మొక్క అనమాట. ఇది కంపల్సరీగా ఉండాలి అని ఒక పనస కూడా పెట్టుకున్నాను నేను. తర్వాత గోరింటాకు, కంపల్సరీగా గోరింటాకు ఉండాలి అని. తర్వాత ఇది వాటర్ యాపిల్ వైట్ అండి. ఇంతకుముందు కూడా ఇట్లానే చాలా బాగా కాసింది. మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా ఇప్పుడే ఫ్లవరింగ్కి వచ్చింది, ఫ్రూటింగ్ అవుతుంది. తర్వాత రాధా మనోహర్ అంటారు కదా, రాధా మల్లి మేమంటాం, రాధా మనోహర్ అంటారు. ఇది సింగిల్ పెటల్ అండి, డబల్ పెట్టరు పైన ఉంది. నా మొక్కలు ఇంత బుషీగా ఇంత హెల్దీగా ఉండడానికి కారణం నేను యూజ్ చేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి. ఇది గార్లిక్ జాగ్రీ అండి. చిన్నుల్లిపాయలు తెచ్చుకొని 1/2 kg బెల్లం తెచ్చుకొని 2 ఈక్వల్ షేర్లో ఈ చిన్నుల్లిపాయని రోటి మీద ఇలా కొట్టగానే మధ్యలో వీణలాగా వస్తుందండి. ఆ ఈనను తీసేసి రోట్లో దంచుకోవాలి. తర్వాత బెల్లాన్ని కూడా కలపాలి, మిక్సీలో వేయకూడదు. తర్వాత కలిపేసి ఇట్లా గాజు సీసాల్లో కానీ ప్లాస్టిక్ సీసాల్లో కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని పైన వైట్ క్లాత్ తోటి దాన్ని ఒక బట్టగట్టి మూసేయాలి. ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి దీన్ని కట్టి పుల్లతోనే తిప్పాలండి. దాన్ని ఐరన్ అవి ఏమీ ఉపయోగించకూడదు. ఇట్లా తిప్పినాక ఇలా అయిపోతుంది. దీన్ని 1 గ్రాము తీసుకొని 1 లీటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి వేస్తే అటు పెస్టిసైడ్స్ కానీ ఉపయోగపడుతుంది, ఇటు ఫర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది. ఇది జింజరు జాగ్రీ అండి. అంటే అల్లం 1/2 kg, బెల్లం 1/2 kg అండి. ఇది కూడా అండి సేమ్ అదే ప్రాసెస్లో. అల్లం మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత దీన్ని వాటర్లో వేసి కడగకూడదండి. బట్ట పెట్టి కానీ చేత్తో కానీ ఇట్లా తుడిచేసి అల్లాన్ని బెల్లాన్ని రోట్లో వేసి కలిపేసి ఇట్లా గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ వేసి ఇలా కట్టినే ఉపయోగించి దీన్ని ఇలా తిప్పాలండి. ఇది కనుక మొక్కలకి వేస్తే ఎలాంటి పెస్టిసైడ్స్ రావండి. ఇది నేను ఇలా తయారు చేసుకొని 10 days తర్వాత వాడతాను. ఇది 3 months వరకు వస్తుందండి. ఇది కూడా అంతే, అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి 1 గ్రాముకి 1 లీటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలన్నమాట. ఇది ఒక మెథడ్ అండి. ఇది OH13 అంటారనమాట, అదే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియన్స్ 3. ఇది ఒక ఇదేంటంటే దాల్చిన చెక్కను తీసుకొని దానికి మునిగేంత వరకు యాక్చువల్గా కళ్ళు కానీ బీరు కానీ వాడతారు దీంట్లో.
నేను వేడి నీళ్ళు కాసి చల్లార్చి ఈ దాల్చిన చెక్క వేసి ఇది కూడా బాగా తిప్పుకుంటూ ఒక 10 days తర్వాత ఇది వాడడం మొదలుపెట్టాను. ఇదేంటంటే లిక్విడ్ కాబట్టి 2 ml వాటర్కి 1 లీటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయొచ్చు, కింద కాండంలో పోయొచ్చండి. ఇది 20 days మాత్రమే పనిచేస్తుంది. ఆఫ్టర్ 20 days ఈ వాటర్ తీసినాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ చేస్తే మళ్ళీ 10 daysకి ఇలా తయారవుతుంది. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనమాట. ఇదేంటంటే ఇది కూడా మొక్కలకి, మనం ఫ్రూట్స్ తింటే మనకి ఎంత హెల్తీ వస్తుందో మొక్కలకు కూడా ఇది చేస్తే బాగా పువ్వు కాయ దశలో వేస్తే మంచిగా పెరుగుతుందండి కాయ పువ్వు. ఇదిగోండి పాపాయి బెల్లం, ఇది కూడా కేజీ పాపాయి తీసుకొని కేజీ బెల్లం అండి ఈక్వల్ షేర్లో తీసుకున్నాను. దీనిని కూడా నీళ్ళల్లో తడపటం కానీ చేయకూడదు, మిక్సీలో వేయకూడదు. మెత్తటి పండుని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసి చేత్తోనే దాన్ని మెల్ట్ చేసి ఇలా సీసాల్లో పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా 3-4 months వస్తుందండి. దీన్ని కూడా సేమ్ అదే రేషియోలో 2 ml ఇంటూ 1 లీటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే చాలా ఏపుగా పెరుగుతాయండి. మా గార్డెన్ అంతా చూశారు కదా, మీకు ఎక్కడన్నా పెస్టిసైడ్స్ కనిపించాయా? దాని సీక్రెట్ అండి. పెద్ద డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలో కానీ ఇట్లా బకెట్లో వేసుకోవాలండి. వేసుకొని వాటర్ పోయాలి. రోజు ఒక 3-4 రోజులు పోసిన తర్వాత అండి ఈ వాటర్లో ఒక మగ్గు నీళ్ళకి 1 బకెట్ నీళ్ళలో డైల్యూట్ చేసి ఇట్లా స్ప్రే చేస్తే అండి ఈ స్మెల్, దీంట్లో నేను కొంచెం ఇంగువ కూడా కలుపుతానండి. ఈ స్ప్రేకి ఈ స్మెల్కి పెస్టిసైడ్స్ అన్నీ కూడా మిల్లీబగ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమున్నా కూడా పటపట రాలిపోతాయి, చనిపోతాయండి, మళ్ళీ రావు. ఇది ఒక మెథడ్ ఉపయోగిస్తాను. ఇంకోటి ఏంటంటే పచ్చిమిరపకాయ వెల్లుల్లి బాగా రోట్లో దంచేసండి దాన్ని వడకొట్టేసి ఆ వాటర్ను కూడా చల్లితే ఆ ఘాటుకు కూడా చనిపోతాయి. నేను ఎక్కువ ఈ వేస్ట్ అన్నాన్నే ఉపయోగిస్తాను. తర్వాత నేను ఈ వీటికి ఈ బెల్లాన్ని ఉపయోగిస్తాను, నల్ల బెల్లాన్ని వాడతానండి ఈ ఇంగ్రీడియంట్స్కి. తర్వాత ఈ ఫ్రూట్ ఒకటి బనానా ప్లస్ కేజీ బెల్లము కేజీ బనానా, అది ఒక వెరైటీ ఇవ్వచ్చు. ఇంకోటండి, మన గార్డెన్లో ఏ మొక్క అయితే ఎక్కువ ఏపుగా పెరిగే మొక్క ఏదన్నా తీసుకొని కాడలతో సహా 1 కేజీ ఆకులు 1 కేజీ బెల్లం కలిపి ఆ ఆకులు జ్యూస్ కూడా ఇస్తే నేనేమి ఇస్తానంటే, మాకు ములగ ఆకు ఎక్కువ పెరుగుతుంది, మాసపత్రి అని అక్కడ ఒకటి ఉంది, అది తొందరగా గ్రోత్ ఉంటుంది అనమాట. అవి కలిపి మొక్కలకి ఇస్తే గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. దీన్ని పిడకలు అంటారండి. నేను గోశాలకు వెళ్ళి పేడ తెచ్చుకోనండి, ఈ పేడని ఇక్కడ బయట కూర్చొని దీంట్లో కొంచెం పుల్ల మజ్జిగ కొంచెం బెల్లం నీళ్లు కలిపి ఇలా ముద్దల్లాగా చేసుకున్నానండి. ఈ ముద్దల్ని ఇట్లా ఈ బకెట్లో ఎండబెట్టి ఇలా ముద్దలు చేసి ఒక 1 year సరిపోయే ఒక 5-6 బ్యాగులు అక్కడ పెట్టుకున్నా. ఈ ముద్దల్ని దీంట్లో నానబెడతానండి. ఒక 2 days తర్వాత నానబెడితే ఇట్లా తేనె కలర్లో వాటర్ వస్తుంది. ఈ వాటర్ పోస్తే అండి ఎంత బలమో మొక్కలకి, చాలా బాగా పనిచేస్తుందండి. ఇదొక మెథడ్. కిచెన్ వేస్ట్లో ఇలా కొంచెం వాటర్ పోసేసి ఒక 2 days తర్వాత అండి ఈ వాటర్ని కూడా వడకొట్టేసేస్తే ఆ నీళ్లు కనుక పోస్తే చాలా బాగా పనిచేస్తాయండి. తర్వాత ఈ చెత్తను తీసుకెళ్తే మనకు కంపోస్ట్గా కూడా పనికొస్తాను. తర్వాత మన ఇంట్లో తినే మనం ఫ్రూట్స్ పీల్స్ అనమాట, ఏ ఫ్రూట్ అయినా, అంటే పుల్లవి వేయకూడదు, ఎనీ ఫ్రూట్ ఇలా చేసి దీనికి కూడా అండి వాటర్ పోసి 2 days దీంట్లో నానబెట్టేసినాక ఈ వాటర్ను వడకొట్టేసి మొక్కలన్నిటికి ఇస్తే చాలా ఏపుగా బుషీగా హ్యాపీగా పెరుగుతాయండి. నా మొక్కల యొక్క హెల్తీగా ఉండడానికి సీక్రెట్ ఇదండి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, ఇన్ని పూలు ఎలా పూస్తున్నాయని అందరూ అడుగుతున్నారు. ఇది టీ పొడి అండి. మనం టీ కాసుకున్న తర్వాత దాంట్లో బెల్లము పాలు ఉంటాయి కదా, ఆ టీ పొడిని ఇలా కడిగేసేసి తర్వాత ఎగ్స్ షెల్ ఉంటాయి కదా, వాటిని రెండింటిని ఇలా కలిపేసేసండి. ఒక్కొక్క దాంట్లో మట్టి కొంచెం తీసి ఒక్కొక్క స్పూన్ 2 స్పూన్లు పెట్టి వేసి మళ్ళీ మట్టి పైన కప్పేస్తా. ఇవి ఫ్లవరింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి. మా 3 అంతస్తుల మిద్దె తోటని చూశారు. ప్రతి మొక్కని ప్రతి పాయింట్ని నూకండ కారణాన్ని కూడా పబ్లిక్ తెలియాలి, ఒక అవేర్నెస్ రావాలి అని V6 ఛానల్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మిద్దె తోటలను ఎంకరేజ్ చేయాలి, రైతులను ఎంకరేజ్ చేయాలని. నిజంగా ఇలాంటి వీడియోస్ తీయటం మూలంగా
పబ్లిక్కి చాలా ఉపయోగము. తర్వాత మీ ద్వారా చాలామంది నేర్చుకుంటారండి. మీరు ఈ వీడియో తీసి అందరికి చూపిస్తున్నందుకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి. నమస్తే అండి. ప్లీజ్ ఈ వీడియో అందరూ చూడండి. మీరు అందరూ కూడా ఆల్రెడీ మీరు అందరూ చేస్తున్నారు. ఇంకేమన్నా కొత్తవి ఉంటే మీరు కూడా నేర్చుకోవాలి. మీరు కూడా ఇలా పెంచుకోవాలి. మిద్దె తోటలు పెంచి అందరూ ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.